స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ధర్మారం మండల వివిధ గ్రామాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మా సోదరిమణులు ఏదైతే దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహోన్నతమైన నాయకుడు శ్రీ రాజీవ్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారి యొక్క కుటుంబం అంతా కూడా ఈ దేశ సమగ్రతకు, ఈ భారతదేశ ఐక్యతకు, అన్ని వర్గాల ప్రజలు మేలు మంచిగా ఉండాలని చెప్పేసి ఆ రోజు దేశం కోసం ప్రాణాలు లెక్క చేయకుండా స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి శ్రీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు కానీ భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలు అన్ని విధాల అన్ని యొక్క సమానమైన హక్కులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఇచ్చినటువంటి ఏదైతే రాజ్యాంగ పరంగా అన్ని వర్గాలకు మేలు జరగాలనే ఒక నిర్ణయంతో ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఏదైతే యువకులంతా కూడా 18 సంవత్సరాల యువకులకు 21 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించడం కానీ, ప్రపంచ దేశాలన్నీ కూడా ఏదైతే ఈరోజు కంప్యూటర్ సాఫ్ట్వేర్ సిస్టానికి తోని ప్రపంచం అంతా నడుస్తున్నటువంటి ఆ సాఫ్ట్వేర్ టెక్నాలజీని ఆ రోజులలో కూడా రాజీవ్ గాంధీ గారు ఈ భారతదేశానికి తీసుకొచ్చినటువంటి మహోన్నతమైనటువంటి అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఎవరైతే రాజీవ్ గాంధీ గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లే విధంగా పెద్ద ఎత్తున ఈ తెలంగాణ రాష్ట్రం కానీ భారతదేశంలో అన్ని వర్గాలకు మేలు జరిగే కార్యక్రమాలు చేపట్టిన సందర్భంలో ఏదైతే ఇంత పెద్ద ఎత్తున ఘనంగా మా కాంగ్రెస్ పార్టీ సోదరులు, మా సోదరి మనందరూ కూడా జయంతి కార్యక్రమాన్ని వందలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొని ఘనంగా వారి నివాళులు అర్పించుకుంటూ రాజీవ్ గాంధీ